హాయ్ ఫ్రెండ్స్, మేము చేస్తున్నాము ఇవ్వాలండి బీట్రూట్ తురుము కర్రీ అండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఎలా చేయాలో చూద్దామా. కావాల్సిన పదార్థాలు బీట్రూట్ అండి. బీట్రూట్ నీట్గా చెక్కు తీసుకొని కడుక్కొని ఇదిగోండి ఇలా తురుముకోవాలండి. ఆనియన్స్, టమాటా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అని, కారం, కొత్తిమీర, ఆయిల్, ఉప్పు, కొబ్బరి, పసుపు, గరం మసాలా. తయారు చేసుకునే విధానం అండి. బాండి స్టవ్ మీద పెట్టి ముట్టించానండి. ఆయిల్ వేసుకుందాం. ఇవ్వండి ఆయిల్ వేడైందండి. ఆనియన్స్ వేసుకుందాం. బాగా కలుపుకుందామండి. కలుపుకొని దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతున్నాయండి. కొద్దిగా వేగాయి కదండి. ఇందులో కరివేపాకు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు అడుగు పట్టదండి. బాగా కలుపుకుందాం. ఇదిగోండి ఇలా బాగా వేగాయి కదా. ఇప్పుడు దీనిలో తురిమిన బీట్రూట్ ఉంది కదా అండి, అది వేసుకుందాం. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి బీట్రూట్. చాలామంది తినరు. ఇలా చేసుకొని తినండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇదండి ఇప్పుడు బీట్రూట్ వేసుకొని మొత్తం ఇలాగే వేసుకొని కలుపుకుందామండి. బీట్రూట్ మొత్తం వేసుకున్నామండి. కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుందామండి. బాగా కలుపుకొని ఒక 5 minutes 10 minutes మూత పెట్టి ఉడికిద్దామండి. ఇలా చేసి చూడండి. పిల్లలు తినారండి ఎక్కువ శాతం. ఇలా చేసామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. రైస్లో బాగుంటుంది, జొన్న రొట్టెలో బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుందండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో. ఒక 5 minutes మూత పెట్టి ఉంచుకుందామండి. చూడండి ఎంత బాగా ఉడికింది కదని. చూడండి ఇలా. ఇప్పుడు దీనిలో తగినంత కారం వేసుకుందామండి. మీ రుచికి తగ్గట్లు వేసుకోండి. చూడండి తగినంత వేసుకోండి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా అండి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఇదిగోండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 5 minutes ఉడికించుకుందామండి. ఇదిగోండి ఒక 5 minutes అయినాక ఇలా అవుతుందండి. కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకున్నామని. ఇదిగోండి ఇలా బాగా కలుపుకుందాం. ఇంతే అండి, కూర రెడీ. సింపుల్గా ఉంది కదండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.